యా ఏపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏపీ హిస్టరీలో 75 మార్కులు గాను గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1లో 50 మార్కులు వచ్చే టాప్ 10 టాపిక్స్ ఏవో తెలుసుకుంటాం. రైట్, దాంతోపాటుగా మనం ఈ 10 టాపిక్స్తో పాటుగా కరెంట్ లింక్డ్ టాపిక్స్ 2016, 18, 23లో ఏమొచ్చాయి. రైట్, సో అలాగే మనకి 2016లో ఉన్న ట్రెండ్స్ 18లో ఏ మార్పులు వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకస్ ఆఫ్ టాపిక్స్ అండ్ ఆల్సో ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అది చెప్పుకుంటాం. అలాగే మన 5 యూనిట్లకు సంబంధించి ఒక్కొక్క 2016లో ఎన్ని మార్కులకు వచ్చినాయి, 2018లో 23లో ఎన్ని వచ్చినాయి చెప్పుకుంటాం. అలాగే ప్రతి యూనిట్కి డీటెయిల్గా ప్రతి టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ఆ యూనిట్ కింద కరెంట్ లింక్డ్ టాపిక్స్ ఏవి రేపు 2026లో వచ్చే పరీక్షలు వచ్చేవి, ఇలాంటి విషయాలు చర్చించుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చదవడం ప్రారంభించారు, స్టడీ టైం అని చేస్తున్నాను. ఇలాంటివి కాదు సార్ మాకు ఇవి కావాలని మీరు కామెంట్ చేస్తే ఆ టాపిక్స్ పైన కూడా మేము వీడియోలు చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి చేయడానికి 5 hours పడుతుంది. అంతేకాదు ఇలాంటి ఫుల్ డాటా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా నేను ఇస్తున్నాను. అలాగే ఇలాంటి విషయాలు మాకున్నటువంటి 50 ఏళ్ల అనుభవంతో మేము చెప్పగలుగుతున్నాం, కానీ అదర్వైజ్ ఎక్స్పర్ట్స్ కానీ ఆన్లైన్ అకాడమీతో అయ్యే పని కాదని మీకు తెలుస్తుంది మీకు చూస్తే. నెక్స్ట్ మనం ఈ టాప్ 5-10 టాపిక్స్ ఏవి 50 మార్కులు వచ్చేవి ఏపీ హిస్టరీలో. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పొలిటీలో ఏమంటే పేపర్ 1 ఈజ్ హై స్కోర్ పేపర్, దీంట్లో 120 వరకు రావాలి, 110 నుంచి 120 అలా రావడానికి ఆస్కారం ఉన్నటువంటి. అలాగే ప్రిలిమ్స్ అయితే స్క్రీనింగ్లో ఒక కట్ ఆఫ్ వరకు పైకి వస్తే చాలు కొద్దిగా, ఇది అలా కుదరదు. మంచి పోస్ట్ రావాలంటే చివరాఖరి వరకు పోరాడాలి. పోస్ట్ని డిసైడ్ చేసేది మెయిన్సే. కాబట్టి మనం ఒక ఒపీనియన్ పోల్ కూడా కండక్ట్ చేసాం, దాంట్లో రిజల్ట్ కూడా మీరు వింటే ఆశ్చర్యపోతారు. మీరే ఇచ్చారు ఎవరికి గ్రూప్ 1 ఖచ్చితంగా వస్తుంది 2026లో అన్నదానికి సమాధానం ఇచ్చారు. సో లెట్ సీ దీస్ టాప్ 10 టాపిక్స్. ఫస్ట్ టాప్ 10 హై యీల్డ్ టాపిక్స్ ఇన్ 2016, 18 and 23 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 ఎగ్జామినేషన్ ఏపీ హిస్టరీ. శాతవాహన సొసైటీ, ఎకానమీ, కల్చర్, అక్కడ ఉన్నటువంటి ఆర్ట్, ఆర్కిటెక్చరు, ట్రేడు, బుద్ధిజం, కాయిన్స్ కన్సిస్టెంట్లీ హయ్యెస్ట్ యీల్డ్ టాపిక్స్ అక్రాస్ ఆల్ 3 ఎగ్జామ్స్. రైట్, శాతవాహనస్కి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి స్కోప్ కానీ లేకపోతే ఆంధ్ర హిస్టరీకి రిలేషన్ అంత అటాచ్మెంట్ ఉన్న సబ్జెక్ట్ కావడం చేత దీనికి ప్రతి 3 ఎగ్జామ్లు వచ్చినాయి, నెక్స్ట్ కూడా వస్తాయి. ఇకపోతే విజయనగర ఎంపైర్ 1336 నుంచి 1565 వరకు వెలసిల్లినటువంటి విజయనగర సామ్రాజ్యం అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, పర్టికులర్గా హంపి ఆర్కిటెక్చర్, రాయల్ పాటర్నేజ్ 5-6 క్వశ్చన్లు ఒక్కొక్క ఎగ్జామ్కి వచ్చాయి. శాతవాహనస్ తర్వాత విజయనగర సామ్రాజ్యం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అయితే ఓల్డ్ మోడల్ లాగా ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది అవి కాదు, తెలుగు లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, ఎకానమీ, అడ్మినిస్ట్రేషను, పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది, ఇలాంటి వాటి మీద వస్తాయి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ హయ్యెస్ట్ మార్కులు వస్తున్నాయి 1953 నుంచి 1956 వరకు. సో ఈ ఆంధ్ర స్టేట్ పొట్టి శ్రీరాములు, ఎస్ఆర్సి, జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెరెనియల్ హై స్కోరర్, ఈ టాపిక్స్ సబ్ టాపిక్స్. కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తే యు ఆర్ స్మార్ట్ బాయ్ అవుతారు, స్మార్ట్ స్టడీ చేయగలుగుతారు. సో ఎందుకంటే ప్రతి సబ్జెక్టు ఒక వర్షన్ లాంటిది, దాంట్లో మనం ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసుకోవాలి. అందుకోసం మీకు ఈ ప్రయత్నం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఇకపోతే నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర 1885 to 1947, ఇది కూడా హయ్యెస్ట్ స్కోరర్. గాంధీ విజిట్ టు ఆంధ్రప్రదేశ్, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబిడియన్స్ అండ్ క్విట్ ఇండియా ఉద్యమం, అలాగే ఆంధ్ర కాంటెక్స్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అలాగే తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ గ్రోత్, నన్నయ్య టు పోతన, కవిత్రయ అండ్ మోడర్న్ ఎరా స్పాన్స్ యూనిట్ 1 to 3లో తెలుగు లిటరేచర్ మీద కూడా ఫోకస్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ యొక్క 5 టాపిక్స్, మరొక 5 టాపిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి, మన ఆంధ్రప్రదేశ్ మరీ దగ్గరగా ఉన్నటువంటి రాజవంశం. సో డైనాస్టీ పాలిటిక్స్, భీమా 1, తెలుగు చోళ టైస్, చోళుల తెలుగు
చోళుల వాళ్ళ యొక్క సంబంధాలు, ఆర్ట్, టెంపుల్ ప్యాటర్నేజ్ అన్నీ కూడా దీని మీద కూడా ఎక్కువగా వస్తున్నాయి ప్రశ్నలు. అలాగే ఆంధ్ర అండర్ బ్రిటిష్ కంపెనీ రూల్, రైత్వారీ సెటిల్మెంట్ 1857 ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, పరిపాలనపరమైన వచ్చిన మార్పులు ఆంధ్ర బ్రిటిష్ పరిపాలనలో ఉండగా. నెక్స్ట్ అది కూడా హైయెస్ట్ వస్తుంది మార్కులు. అలాగే సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇంపాక్ట్ అండ్ జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర, దీని మీద కూడా చాలా ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఎందుకంటే దీని ఒక సామాజిక స్పృహ పెరగడం కానీ మనకి అవేర్నెస్ పెరగడం వల్ల ఇలాంటి వాటి మీద ఫోకస్ పెరిగింది. కేవలం రాజకీయ చరిత్ర కాకుండా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్ర పైన, కళా వైభవం పైన, మన సంస్కృతి హెరిటేజ్, ఆంధ్రుల సంస్కృతి హెరిటేజ్ సంబంధించింది కాబట్టి దీంట్లో చాలా ఇష్టంగా ఇస్తారు ప్రశ్నలు. అయితే చాలా మార్పులు వచ్చినాయి టెన్స్లోని, అవి మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ కాకతీయ డైనాసిటీ 1183 నుంచి 1323 క్రీస్తు శకం, రుద్రమదేవి, ప్రతాపరుద్ర, వారంగల్ ఫోర్టు, ట్యాంక్ ఇరిగేషను, వీరశైవిజం, ఏ విధంగా కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నట్ల మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. అలాగే కిసాన్ యాంటీ జమీందారీ ఉద్యమాలు, నల్గొండ, శ్రీకాకుళం, గోదావరి మూమెంట్స్, కమ్యూనిస్ట్ రోలు, అగ్రేరియన్ స్ట్రగుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా వీటిపైన కూడా ఎక్కువగా వస్తున్నాయి రైతు స్పృహతో. నెక్స్ట్ ఈ విధంగా టాప్ 10 టాపిక్స్ మనకి ఖచ్చితంగా 50 మార్కులు వస్తున్నాయి అవుట్ ఆఫ్ 75. కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు కరెంట్ లింక్డ్ టాపిక్ చూద్దాం. 2016లో, 18లో, 23లో ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ యునెస్కో హెరిటేజ్ సైట్ ఏపీ మాన్యుమెంట్స్ మనకి 2023లో ఆ ట్రెండ్ కనబడుతుంది. సో అమరావతి స్తూప, ఉండవల్లి కేవ్స్, గుహలు, అలాగే లేపాక్షి హెరిటేజ్ కన్జర్వేషన్ లింక్ టు కరెంట్ పాలసీ. అండ్ దెన్ నెక్స్ట్ రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ లైబ్రరీ మూవ్మెంట్స్ కూడా మనకి ఆంధ్ర చరిత్రలో ఉన్నటువంటి ప్రాధాన్యతని ఇస్తున్నారు వాటికి. అలాగే ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ముఖ్యంగా ఆంధ్రులు మహిళలు ఎవరైతే పాల్గొన్నారో, దుర్గాబాయి దేశ్ముఖ్, క్రాంతి కుమారి, ఉమెన్ ఎంపవర్మెంట్ కరెంట్ యాంగిల్లో మనకు అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ ట్రైబల్ అండ్ ఫోక్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కోయా, చెంచు, గోండి ట్రైబల్ ఐడెంటిటీస్, పీవీటీజీ పాలసీ అండ్ 5th షెడ్యూల్డ్ ఏరియాస్. రాజ్యాంగంలో 5th షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు, వాటిపైన కూడా ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఫోక్ కల్చర్, ట్రైబల్ కల్చర్ పైన. అలాగే ఏపీ బైఫర్కేషన్ 2014 నుంచి పోస్ట్ 1956 వరకు ఈవెంట్స్, 2014 నుంచి బ్యాక్ 56 వరకు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ డైరెక్ట్లీ కరెంట్ అండ్ ఎగ్జామ్ టెస్టెడ్గా ఈ 2016, 18, 23లో అడిగాడు. రైట్. నెక్స్ట్ మనకి యూనిట్ వైజ్ క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఏ 5 యూనిట్లు మనకు తెలిసింది ఏపీ హిస్టరీలో, ఆ 5 యూనిట్లో ఏ యూనిట్కి ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడు ఇప్పుడు మనం చూద్దాం. 2016, 18, 23. రైట్. సో కీ అబ్జర్వేషన్స్ వస్తే ఇక్కడ మనకి యూనిట్ 1 ప్రీ హిస్టోరిక్ టు విష్ణుకుండిన్స్ హైయెస్ట్ షేర్ ఉంది. యూనిట్ 2లో చాలా ఎక్కువ పరిధి ఉంటుంది చరిత్రలో, అందుకని అంటిల్ మనకి చాళుక్యుల వరకు ఉంటుంది. హైయెస్ట్ షేర్ ఇన్ 2016, గ్రాడ్యువల్లీ డిక్లైనింగ్. అంటే యూనిట్ 1లో ఎక్కువ వస్తున్నాయి, బట్ ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఇంతకుముందు చెప్పిన టాపిక్లు మళ్ళీ ఫోకస్ చేసుకోవాలి. యూనిట్లో తగ్గుతున్నాయంటే ఇందులో మానేయడం కుదరదు. దాంట్లో కొన్ని టాపిక్లు ఉంటే ఖచ్చితంగా అడిగే టాపిక్స్, అవి మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నాము. అలాగే యూనిట్లో మిడివల్ డైనాసిటీ, పర్టికులర్గా రైజింగ్, అవి నౌ డామినెంట్ ఇన్ 2023లో అడిగాడు ఎక్కువ మిడివల్ హిస్టరీలో. ఎందుకంటే మిడివల్ హిస్టరీ ఆంధ్ర కల్చర్ చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని ఆ యొక్క ప్రభావం మనకి కనబడుతుంది అనమాట. రెడ్డిస్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, కాకతీయులు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో వస్తున్నాయి. అలాగే యూనిట్ 3లో బ్రిటిష్ పీరియడ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ కన్సిస్టెంట్గా అప్వర్డ్ ట్రెండ్ కనబడుతూనే ఉంది 2016, 18, 23లో. రైట్. అలాగే మనకి యూనిట్ 4, 5 వస్తే స్టాబులెట్ 13 క్వశ్చన్స్ ఫర్ ఈచ్. ఒక్కొక్క యూనిట్కి 4, 5 యూనిట్లలో 10 నుంచి 13 క్వశ్చన్లు వచ్చినాయి ఒక్కొక్క ఎగ్జామ్లో. ఈ విధంగా మనకి 5 యూనిట్లో హైయెస్ట్ వచ్చినవి 1, 2 and 3 పర్టికులర్గా 5 యూనిట్లో. నెక్స్ట్ టోటల్ 75 మార్కులు పర్ ఎగ్జామ్కి. ఈచ్ యూనిట్ క్యారీస్ అప్రాక్సిమేట్లీ 13 నుంచి 18 ప్రశ్నలు వచ్చినాయి. అండ్ క్వశ్చన్స్ డిపెండింగ్ ఆన్ ది ఇయర్ బట్టి వచ్చినాయి. సో నెక్స్ట్ మనకి కీ అబ్జర్వేషన్స్ ఏంటంటే దీని నుంచి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ రిలేటెడ్ ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. ఈ కరెంట్ ఏపీ హిస్టరీలో ఏమేమి కరెంట్ ఉన్నాయి. 2023లో ఆ ట్రెండ్ కనబడింది, 18లో ఫస్ట్ కొద్దిగా కనబడింది, ఆ ట్రెండ్స్ కూడా చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ట్రెండ్స్ దీని తర్వాత. అయితే ఈ మీన్వైల్ మన ఒక సబ్స్క్రైబర్, మన యాప్లో కలామాయస్ యాప్లో ఉన్న సబ్స్క్రైబరు నేను ఇంత కష్టపడుతున్నా, ఈ డే అండ్ నైట్ చేస్తాను నేను, ఎందుకంటే నేను ఆఫీసర్ని, ఐఎమ్ రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ అ ఫేక్ ఆఫీసర్, ఐఎమ్ ఏ ఫంక్షనింగ్ ఆఫీసర్.
చాలామంది మీకు చెప్పేవాళ్ళు కోచింగ్లు అన్నీ ఫేక్ అవి. సో చాలా కొద్ది మంది ఉంటారు, నాకు పగలు ఖాళీ ఉంటుంది, నైటే చేస్తాను మీకోసం. కైండ్లీ గివ్ ఎ లైక్ అండ్ షేర్. సో ఇక్కడ చూడండి ఆయన స్టేట్మెంటు, అంటే అన్నం మెతుకు చూస్తే చాలు అంటారు, ఉడికిందో లేదో తెలియడానికి. ఇది కూడా అంతే, ఒక్కసారి చూడండి. సార్, ఐ పర్చేజ్డ్ ఎకానమీ అండ్ పొలిటీ మెటీరియల్స్ ఎట్ 99. మనకు అన్ని సబ్జెక్ట్ కోర్సెస్ 99 రూపీస్కి అందుబాటులో ఉంటాయి, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అండ్ దెన్ ఐ వాంట్ ఫుల్ కోర్స్, పైగా ఏంటి, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. మన మెటీరియల్ క్వాలిటీ అయితే అసలు మీరు జస్ట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ ఒక టాపిక్ మీద టెస్టులు రాయండి, మీకే తెలిసిపోతుంది. సో దెన్ ఐ వాంట్ దట్ హౌ బ్యూటిఫుల్లీ యూ ప్రిపేర్డ్ ద మెటీరియల్. ఎందుకని మెటీరియల్ గురించి ఆయన చెప్పాడంటే అది ఎక్కడ లేవు ఆ టైప్లో, ఇదే ఫస్ట్ టైం. ఇట్స్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఏ ట్రెడిషనల్ మెటీరియల్, ఇట్ ఈస్ ఏ నావిగేషనల్ జర్నీ ఇన్ టు అవర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ టాపిక్. అంటే ఫస్ట్ పేరా చదివిన తర్వాత చివరి పేరా చదివేటప్పుడు మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అన్ని బొమ్మలతో, గ్రాఫులతో, మ్యాపులతో, రకరకాలుగా టేబుల్స్తో చక్కగా బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక్కటి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. నేను చేసే డబ్బా వినొద్దు, మీరు డబ్బా అనుకొని భావిస్తే కనుక దయచేసి ఒక్కసారి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, ₹1 కూడా ఖర్చు పెట్టొద్దు. అంటే అప్పుడు మీకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటివరకు మోసపోయారు, ముఖ్యంగా ఫ్రెషర్స్ ఈ ఆన్లైన్ ల్యాప్టాప్ అడ్రస్ లేని ల్యాప్టాప్ అకాడమీలతో వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయారు, డిజిటల్గా అరెస్ట్ చేయబడ్డారు వాళ్ళ టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాళ్ళ యాప్ల్లో. బయటికి రండి ఒకసారి, ఎక్స్పర్టైజ్ కావాలి. ఇది పోటీ పరీక్ష, సాదాసీదా పరీక్ష కాదు. సో అందులోని మనకి లాస్ట్ టైం మీరు చాలా అదృష్టమైన జనరేషన్, ఎందుకంటే ఫస్ట్ టైం చరిత్రలో ఈ మళ్ళీ ఎగ్జామ్ కూడా వస్తుంది, ప్రతి సంవత్సరం వస్తుంది జాబ్ క్యాలెండర్. అంటే దానివల్ల మీ అన్నయ్యలకు కానీ మా జనరేషన్ కావాలంటే ఎప్పుడూ అవకాశం లేదు. ప్రతిసారి పంచవర్ష ప్రణాళికలాగా జరిగేవి ఏపీఎస్సీ. వీఆర్ వెరీ ఫార్చునేట్. కాబట్టి ఇప్పటి నుంచే తెలుసుకోండి, అన్నీ తెలుసుకొని ఎవరు ఎక్స్పర్టైజ్, ఎవరికి అడ్రస్ ఉంది, ఎవరు ఎన్నాళ్ళ నుంచి భూమి మీద పనిచేస్తున్నారు, ఆల్ ఆన్లైన్లో గాల్లో పనిచేసేవండి. కనబడవు, దొరకవు, డబ్బులు పోతాయి అంతే. డబ్బులు పోయినా పర్వాలేదండి, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. టైమ్ ఈజ్ సో వాల్యుబుల్ ఇన్ పోటీ ఎగ్జామ్. మొత్తం డీస్టెబిలైజ్ అయిపోతారు, మీరు అర్జునులే తయారవుతారు మహాభారత యుద్ధంలో. మిమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాడు కృష్ణుడు లేడు ఇక్కడ, రైట్? సో ఐ ట్రై టు హెల్ప్ యూ బికాస్ ఇలాంటి మెటీరియల్ ఉంది. ఐ మెస్మరైజ్డ్ యువర్ బ్యూటిఫుల్ ఎఫర్ట్స్ అని పెట్టారు. అయితే ఆయన 99ది ఆయన అడిగిన కోరిక మీద ఆయన కోరిక కూడా అడిగారు. మేము 99ది 1 మంత్లోనే మరి అయిపోయింది, కాబట్టి పొడిగించడానికి మీరు ప్రయత్నం చేయండి అన్నారు. నేనేం చేశానంటే మొత్తం గ్రూప్ 2లో ఉన్నటువంటి 9 సబ్జెక్టులు ప్రిలిమ్స్ మెయిన్స్ 999కే ఇచ్చాను, ఆయన కోరిక మేరకే ఇచ్చాను. సో అలా మీ యొక్క బాధలు, ప్రాబ్లమ్స్ కూడా చెప్తే మేము అర్థం చేసుకొని మీకు మా పాలసీలు మార్చుకుంటాం. అలాగే నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఇంతకుముందే, ఎవరికి గ్రూప్ 2 2026లో వస్తుంది అన్నదానికి మీరే ఓటింగ్ వేశారు మన ఛానల్లో. చూస్తే కనుక చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఫ్రెషర్స్లో ఎవరికైతే 70% ఎవరికి ఓటేశారంటే, ఫ్రెషర్స్లో ఎవరైతే నోటిఫికేషన్ ముందే మెయిన్ సిలబస్ను మొదట రౌండ్ పూర్తి చేస్తారో. అందుకే నేను నిన్న కూడా పేపర్ 1లో స్కోరింగ్ కాబట్టి పొలిటీ ఇప్పుడు ఇది చేస్తున్నాను. అండ్ గ్రూప్ 1 సీనియర్స్ కానీ గ్రూప్ 2 సీనియర్కి వస్తుందని తక్కువ పర్సంటేజ్ చెప్పారు. సో పైవారందరూ అనేది కూడా చాలా తక్కువ శాతం పెట్టారు. 70% మందికి ఫ్రెషర్స్కే వస్తుంది. ఎవరైతే మెయిన్స్ని మా అదృష్టం కొద్దీ ప్రిలిమ్ గ్రూప్ 1 తర్వాత మీకు గ్రూప్ 2 1 మంత్లో జరుగుతుంది. మీకు వాటి మీద కూడా వీడియో చేశాను చూడండి, డేట్స్ మీద క్లారిటీతో. సో ఇది డైలీ ఇది ఆన్లైన్ అకాడమీ కాదండి, ఆఫ్లైన్. డైలీ లైవ్, ఆన్లైన్ లైవ్, ఆఫ్లైన్లో రోజు క్లాసులు జరుగుతున్నాయి. ప్రిలిమ్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ జరుగుతున్నాయి. అలాగే మనము 50%కే మనకు దొరుకుతుంది మన యొక్క ఫుల్ కోర్స్, ఇంక్లూడింగ్ పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్లు అండ్ ఆల్సో వీడియోస్. ఈ 50% ఆఫర్తో దొరుకుతుంది, 1500కే దొరుకుతుంది. అది మీకు గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ కూడా 50%కి వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంత సీన్ ఉండదు అందరికీ, కానీ అయినా కూడా మోసం చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆంధ్ర రాజమండ్రిలో ఒకడు ఉన్నాడు, జోస్ బోసో, వాడు మన దగ్గర చదువుకున్నాడు. ఎప్పుడో వాడికి పంచాయతీ సెక్రటరీ, సచివాలయం కూడా రాలేదు. వాడు గ్రూప్ 1 మెయిన్స్ మోసపోయారంట పాపం. స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తుంటే బాధగా అనిపించింది. సో డోంట్ అంటే చాలా, అంటే డబ్బులు పోతే పోయినాయి, కానీ కాలం ఎంబ్రాసింగ్ అనిపించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ట్రై టు డోంట్ గో బై వర్డ్స్. మీరు కాలం పెట్టిన పరీక్షే ఎప్పటికీ సరైనది. కాబట్టి ఆ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను. అద్భుతంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలతో మనకు స్టూడెంట్స్ ఉన్నారు అందులో. దెన్ ఇట్స్ వెరీ వాల్యుబుల్ కోర్స్. అందరూ ఇవ్వలేరు, అది దానికి అంత సీన్ ఉండదు. నాకున్న 50 ఏళ్ళ అనుభవంతో నేను ఇవ్వగలుగుతాను.
సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ మీద నేనే ఇస్తున్నాను దానికి. అలాగే మీ టెస్ట్లు మెటీరియల్స్ అన్నీ కూడా నేనే తయారు చేస్తున్నాను. ఆఫ్టర్ 2018లో నాకు ఫస్ట్ ఆన్లైన్ స్టార్ట్ చేసిన ఆంధ్రాలో వ్యక్తిని నేనే. అందులో నాకు 204 మంది కొన్నారు, 190 మందికి ఉద్యోగాలు వచ్చేసాయి. అన్ని జిల్లాల్లో ఉన్నారు నా విన్నర్సు, మా ఫాలోయర్సు. అండ్ దెన్ కలాం జూనియర్ డిగ్రీ కాలేజ్ అనేది ఈ క్యాంపస్ 5 crore ఏసీ క్యాంపస్ అండ్ 10 crore ఎస్టాబ్లిష్మెంట్ అండి. జూనియర్ డిగ్రీ నడుస్తున్నాయి మన కాలేజ్. అంటే మీకు తెలిసిన చుట్టాలకు కానీ రిలేషన్గా చెప్తారండి, ఇది టైం సంవత్సరంలో ఇది అడ్మిషన్ జరిగే టైం కాబట్టి. రాష్ట్రంలో 90% ఫస్ట్ క్లాస్ సాధించిన ఏకైక కాలేజ్ మంది. మన విద్యార్థులు అందరూ కూడా ఫస్ట్ క్లాసే 90%. దేశంలో నేడు విన్నదాన్ని నేడే నడిపిస్తున్న ఏకైక కాలేజ్ ఇన్స్టాంట్ లెర్నింగ్లో. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఏ మిషన్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ఫర్ మనీ ఐఎమ్ డూయింగ్, ఇట్స్ ఎ మిషన్. ఆ మిషన్ కోసం ఆంధ్రాని ఐఏఎస్ అడ్డగా చేసి తీరుతాను చూడండి మీరందరూ. మీరు ఇప్పుడు బెనిఫిట్ పొందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మనం ఈ అద్భుతమైన ఫలితాలు చూస్తాం. సగం పోస్టులు మన కలాం ఐఏఎస్ అకాడమీకి వస్తాయి స్టేట్లో. చూస్తూ ఉండండి, నేను నిరూపించి చూపిస్తాను మీకు. మీరు ఎంతెందుకు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వీడియో PDF చూడడం తీసుకోండి, మీకే అర్థమైపోద్ది. నా కవులు వినాల్సిన అవసరం రాదు. సో అలాగే మనకి 978,000కి వచ్చిన వాళ్ళు సీనియర్ ఎంపీసీలో ఉన్నారు. సీనియర్ బైపీసీ 953 వచ్చి 1000కి స్టేట్ ర్యాంకర్స్ మనకి. అలాగే హెచ్ఈసీలో కూడా మనకి 500కి దగ్గరగా 500 వచ్చేసినాయి. అండ్ హెచ్ఈసీ రావడం అంటే చాలా కష్టం అని మీకు తెలుసు. అలాగే హెచ్ఈసీ అందరి దగ్గర ఉండదు, మన దగ్గర ఉంటుంది. ఇక్కడ ఐఐటి నీట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్తో ఆల్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ర్యాంక్ మనకి 978కి ఇద్దరికి వచ్చినాయి. అండ్ దీపిక 951కి 1000కి వచ్చినాయి సీనియర్ బైపీసీ. అండ్ సెకండ్ ర్యాంక్ 500కి 455 వచ్చినాయి హెచ్ఈసీలో. అట్లా సూపర్ ర్యాంక్స్తో మన వాళ్ళు ఈ 2026 ఇంటర్ ఫలితాల్లో విజేతలు అయ్యారు. కాబట్టి మీ వాళ్ళకి తెలియజేయండి. నౌ కమ్ టు అవర్ పాయింట్, దట్ ఈస్ చేంజింగ్ ట్రెండ్. దిస్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇది ఎక్కడ దొరకదు కూడా మీకు. చూడండి, చేంజింగ్ ట్రెండ్స్ 2016, 18, 2023. షిఫ్ట్ ఇన్ ఫోకస్, క్వశ్చన్ టైప్స్, ఎమర్జింగ్ కంటెంట్ ఏరియాస్ అక్రాస్ 3 ఎగ్జామ్ సైకిల్స్ మనకి కనబడ్డాయి. 2016, 18, 23 సంవత్సరాల్లో పరీక్ష ప్రశ్నలు అడిగే విధానంలో ప్యాటర్న్లో మార్పు వచ్చింది. అడిగే టాపిక్లో ఫోకస్లు మారుతూ వచ్చాయి. అది ఎలాగో చూద్దాం రండి. సో హెవీ ఆన్ ఏన్షియంట్ డైనాసిటీస్ 2016లో ప్యాటర్న్లో ఉండేవండి. మన ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర పైన శాతవాహనులు, ఇక్ష్వాకులు మోస్ట్లీ ఫ్యాక్చువల్ బట్టి పడితే కూడా రాయగలవు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఇప్పుడు లేదు, ప్రజెంట్ 2016లో ఉంది. సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్లే ఎక్కువ ఉండేవి, మల్టిపుల్ లేవు. అండ్ మ్యాచింగ్ టైప్స్ కేవలం 4 అడిగాడు. ఇక 2018కి వచ్చేస్తే షిఫ్ట్ అయింది ట్రెండ్. ఆ షిఫ్ట్ ఏంటంటే రైజ్ ఆఫ్ మిడివల్ పీరియడ్ మీద, కాకతీయాస్, విజయనగరం మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. అంతకన్నా డేంజరస్ది ఏంటంటే అసర్షన్ రీజనింగ్ మల్టిపుల్ చాయిస్ వచ్చింది 6 వచ్చినాయి 2018లో. అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్ మోస్ట్ డిఫికల్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఎన్నిసార్లు చేసినా తప్పు చేస్తారు. అందుకే వీటికి ప్రాక్టీస్ కావాలి, కాన్సెప్ట్ క్లారిటీ కావాలి, ఈ 2 కావాలి. నెక్స్ట్ మల్టిపుల్ స్టేట్మెంట్ టైప్ ఇంక్రీజ్ టు 8 క్వశ్చన్స్ 2018లో వచ్చిన మార్పు. కరెంట్ అఫైర్స్ లింకేజ్ విజిబుల్ 2018లో స్టార్ట్ అయింది. హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం, రైట్. అండ్ దెన్ 23లో ట్రెండ్ చూద్దాం. 2023లో ఇంకా స్పష్టత వస్తుంది మనకి. సో మ్యాచింగ్ టైప్ సబ్జెక్ట్ టు 10 క్వశ్చన్స్. అంతకుముందు కేవలం 8 ప్రశ్నలు ఉంటే 4 ఉంటే ఇప్పుడు 10 అయింది 2023లో. అండ్ మల్టిపుల్ స్టేట్మెంట్ 14 వచ్చినాయి. అండ్ అసర్షన్ రీజనింగ్ పెరుగుతూ వచ్చినాయి. ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చినాయి, అసర్షన్ రీజనింగ్ 6 వచ్చినాయి, 8 అయింది 2023లో. చాలా టఫ్ పేపర్ అది. ఇంకా న్యూ ఏరియాస్, ఉమెన్ లీడర్స్, ట్రైబల్ కల్చరు, ఏపీ బైఫర్కేషన్, యునెస్కో సైట్స్ హిస్టరీలో వచ్చాయి. కరెంట్కి సంబంధించి యునెస్కో అమరావతి స్తూపం యునెస్కో గుర్తించినటువంటి స్థాపం. అలాగే 2026లో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏంటో చూద్దాం. ఏపీ హిస్టరీ ట్రెండ్స్తో మనం మెటీరియల్స్ టెస్టులు పెట్టాము. మీరు ఒకటి ముందుగా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని చూడండి, అప్పుడు నమ్మితేనే తీసుకోండి. అది కూడా ఆఫ్టర్ ఆల్ టిఫిన్ ప్రైస్ కూడా కాదు, 99 రూపీస్. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్ ఆఫ్ కరెంట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి 2000 ఉండబోతున్నాయో. ఇప్పుడు రీసెంట్గా జరిగినట్టు యూపీఎస్సీ, ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీద డేటా అనలిటిక్స్ టెక్నాలజీతో మనం రాబట్టాం ఎట్లాంటివి వస్తాయని. సో ఇది చూడండి, 26లో ఎమర్జింగ్ ట్రెండ్స్, కరెంట్ లింక్డ్ క్వశ్చన్స్ రైజింగ్ షార్ప్లీ. ముఖ్యంగా ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవరీస్ నౌ డైరెక్ట్లీ టెస్టెడ్. ముఖ్యంగా న్యూ క్వశ్చన్ టైప్స్, సోర్స్ బేస్డ్, మ్యాప్ బేస్డ్ పెరిగాయి. మ్యాప్ ఆధారంగాను, సోర్స్ ఆధారంగాను.
కీ ఎమర్జింగ్ ఏరియాస్ వచ్చే రీసెంట్ ఆర్కియలాజికల్ సర్వే బయటపెట్టినటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి ప్రాంతాలు లంకమల రాక్ ఆర్ట్ ఇన్స్క్రిప్షన్స్ కడప 2025లో బయటపడ్డాయి మార్చిలో. అలాగే శంఖలిపి షెల్ ఇన్స్క్రిప్షన్స్ రాయలసీమలో ఫస్ట్ టైం బయటపడ్డాయి. అలాగే ఇక్ష్వాకు కాయిన్ సెట్ ఫణిగిరి 2024లో బయటపడ్డాయి. అండ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్ సెట్ ధరణికోట 2024లో బయటపడ్డాయి. అండ్ చాళుక్య కాపర్ ప్లేట్ సెట్ కోదాడ జూలై 2025లో బయటపడ్డాయి. అండ్ వేమారెడ్డి ఇన్స్క్రిప్షన్ ఎట్ అమరావతి 2026 మార్చిలో. అంత రీసెంట్గా ఇస్తున్నాం మనం, 26 మార్చి అంటే మొన్నే. సో కాంట్రవర్సీస్ అమరావతి ఆర్టిఫాక్ట్స్ మన యొక్క సంపద, ఈ సంస్కృతి హెరిటేజ్ వారసత్వ సంపదని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. అవి తెప్పించుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు వాళ్ళతో మావి అవి. సో అప్పుడు బ్రిటిష్ రూల్ టైంలో ఎత్తుపోయారు ఎదవలు. బ్రిటిష్ మ్యూజియం ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 మనకి రీఆర్గనైజేషన్ యాక్టే ఉంది, కానీ అమెండ్మెంట్ బిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అమరావతి యాజ్ ఏ సోల్ క్యాపిటల్ అయింది, అలాగే హెరిటేజ్ యునెస్కో వచ్చింది, అలాగే దింసా డ్యాన్స్కి యునెస్కో నామినేషన్కి ఇచ్చారు. అలాగే హంపి కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే కొమెమరేషన్స్ అల్లూరి సీతారామరాజు 30 అడుగుల స్టాచ్యూ, పొట్టి శ్రీరాములది 58 అడుగుల స్టాచ్యూ అట్ అమరావతి ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్మృతివన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా హిస్టారికల్ థీమ్స్తో లింక్ అయినటువంటి ప్రజెంట్ కరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఇంకా ఎలా ఉండాలి, మనం ఎలా చదవాలి, ఎలా వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాచ్ అవుట్ మ్యాచింగ్ టైప్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. నౌ 35% ఆఫ్ ఎంటైర్ పేపర్ అంటే 50 క్వశ్చన్లు వస్తున్నాయి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ మ్యాచింగ్ టైప్ మనం 50% మ్యాచింగ్ ఇచ్చాం మనం మన టెస్ట్ సిరీస్లో. చూడండి, నేను చెప్పింది నిజమైతేనే తీసుకోండి. అలాగే అసర్షన్ రీజనింగ్ 20% పెట్టాం. మల్టిపుల్ చాయిస్ 30% పెట్టాం. మీరు ఫస్ట్ కొన్ని తప్పులు అయిపోతూ ఉంటాయి, ఎందుకని టఫ్గా పెట్టాం కాబట్టి. ఎందుకని ఎలా ఇప్పుడు అక్కడ ఈజీగా అన్నీ ఎప్పుడు ఈజీగా 100% ఉండదండి. లాస్ట్ ఇయర్లో అలా ఉండదు. 2016, 18, 23లో ఉన్నదాన్నే మీరు 2023లో ప్రిలిమ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 కనుక చేస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. సివిల్ సర్వీస్ ప్యాటర్న్కి వచ్చాడు. కేవలం మినహాయింపు ఏంటంటే 2023లో ఈజీగా ఇచ్చాడు మెయిన్స్లో. ఎందుకు ఇచ్చాడంటే అందరు రోడ్డెక్కి కూర్చొని గొడవలు జరుగుతుంది, ఆందోళనలో ఉంటే టైం పొడిగించలేదు కాబట్టి కావాలని వాళ్ళు అట్లా చేశారు. అలా ఎప్పుడు రాదు. మీకు 2016, 18 చెప్తున్నాను కదా, కాలం టైం టెస్టెడ్ ట్రూత్స్ ఎప్పుడు అవే నిలబడతాయి. అది ఇప్పుడున్న సందర్భంలో అలా జరిగింది. ఇప్పుడు కూడా అలానే టఫ్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, బికాజ్ దిస్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి ఫోకస్ ఆన్ ఇంటర్లింకింగ్ టాపిక్స్ లైక్ శాతవాహన వ్యాపారము, రోమన్ నాణ్యాలు, అలాగే కరెంట్ ఎక్స్కవేషన్స్ ఎట్ అమరావతి ఫర్ మ్యాక్సిమం స్కోరింగ్ అండ్ మ్యాప్ అండ్ ఏఎస్ఐ డిస్కవరీస్ టు దే డైనస్టీస్, ఫణిగిరి కాయిన్స్, ఇక్ష్వాకుషు, ధరణికోట బ్రహ్మి శాసనాలు అండ్ శాతవాహన ఇక్ష్వాకు, లంకమల శాసనాలు, ప్రీ హిస్టోరిక్ ఆర్ట్ టు ఎర్లీ మీడియవల్ వరకు చాలా జాగ్రత్తగా కరెంట్ లింక్తో ఉన్నవి చదవాలి. హిస్టారికల్గా ఉన్నాయి, కాంట్రవర్సీలు అయినా కానీ, కొత్త సైట్లు, కొత్త శాసనాలు ఇలాంటివి బయటపడినా కానీ ఇది కరెంట్ కిందకు వస్తుంది. అలాంటి అన్ని టాపిక్స్తో టెస్ట్లు, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇచ్చాను. 26 మార్చి వరకు ఇచ్చాను మన మెటీరియల్స్లో టెస్ట్లోని చూడండి. మీకు ఇప్పుడు చదివి కూడా వినిపించాను నేను. ఇకపోతే యూనిట్ 1 ఎలా ఉందో చూడండి. దీంట్లో అంటే అన్ని యూనిట్లు ఇచ్చాను, 5 యూనిట్లు. ఈ ఒక్క యూనిట్ చెప్పి క్లోజ్ చేస్తాను వీడియోని. లాంగ్ అయితే మీరు ఎవరు చూడట్లేదు, నాకు కంఠశ్వాస ఎందుకు, అందుకని. కానీ చదివేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పీడిఎఫ్ తీసుకొని మొత్తం అన్ని యూనిట్లు తీసుకోండి. ప్రతి యూనిట్కి ఏ టాపిక్కి లాస్ట్ 3 2016, 18, 23 ఎన్ని వచ్చినాయి క్వశ్చన్స్, కరెంట్ లింక్డ్ ఏమున్నాయని కూడా ఇచ్చాను. రైట్, కరెంట్ లింక్డ్ కూడా ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే డీటెయిల్గా ఇది టాపిక్ పేరు, ఇక్కడ సిలబస్ టాపిక్ అంటే మన సిలబస్లో ఇచ్చినవి. ఇవి 3వ కాలంలో ఉన్నవి, సిలబస్లో ఇచ్చినవి కాదు, ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్నటువంటి టాపిక్స్, దాని రిలేటెడే కానీ ప్రీవియస్. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు కేవ్స్ సిగ్నిఫికెన్స్, నాగార్జునకొండ ఎక్స్కవేషన్స్, ఐరన్ ఏజ్ ఏపీ సైట్స్ అని 2023లో అడిగాడు. సో ఆ విధంగా మీకు ట్రెండ్స్ తెలియడం కోసం మనకి ఎంటైర్ ఆల్ టాపిక్స్ ఇన్ ఈచ్ యూనిట్ పెట్టడం జరిగింది. అలాగే కరెంట్ లింక్డ్ ఏఎస్ఐ ఫైండ్స్, ప్రీ హిస్టారిక్ రాక్ ఆర్ట్, 30 ఇన్స్క్రిప్షన్స్ అండ్ లంకమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ కడప, డెక్కన్ షెల్ ఇన్స్క్రిప్షన్స్ శంఖలిపి అండ్ రాయలసీమలో దొరికింది ఫస్ట్ టైం, అండ్ ఫౌండ్ ఎట్ వటం ఇన్ కడప. ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చాను ఇలా. కాబట్టి ఇవన్నీ చూడండి. దీంతోపాటు ప్రతి యూనిట్ టేబుల్ కింద మరొకటి ఇచ్చాను, ఇంకా చూడండి టేబుల్, దాంతో క్లోజ్ చేస్తాను. సో
యూనిట్ 1 ఎమర్జింగ్ కరెంట్ లింక్డ్ ఏరియాస్, యూనిట్ 1కి సంబంధించి కరెంట్ ఏవి అని ఇచ్చాను. అలాగే ఈ టేబుల్ 16లో ఈ టాపిక్ మీద యూనిట్ 1లో ఏ టాపిక్ ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి చూసుకోండి. మీకు అలా శాతవాహనకి ఎక్కువ వచ్చినాయి, ఇంతకుముందే చెప్పాను 5 4 వచ్చినాయి లాస్ట్ 3 ఎగ్జామ్స్లో. అలా ఎన్ని వచ్చినాయని మీరు చక్కగా స్టడీ చేసి ఫోకస్ చేస్తే మీరు స్మార్ట్ బాయ్ అవుతారు, స్మార్ట్గా విజయం సాధిస్తారు. లేదా నేను ఏ సబ్జెక్ట్ అయినా ఒక ఓషియన్ కాబట్టి ఫోకస్ కావాలంటే మనం ఇలాంటి అనాలిసిస్ కావాలి. సో అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్, యునెస్కో రికగ్నిషన్, స్తూప ఎక్స్కవేషన్స్, ఏఎస్ఐ ఎక్స్కవేషన్స్ అండ్ డైరెక్ట్ కరెంట్ లింకేజ్తో ఉన్నాయి. నాగార్జునకొండ అండర్ వాటర్ మ్యూజియం, శ్రీశైలం రిజర్వాయర్ థ్రెట్ రిలొకేషన్, బుద్ధిస్ట్ రెలిక్స్, కన్జర్వేషన్ పాలసీ అండ్ ఇవన్నీ ఎమర్జింగ్ టాపిక్స్ అండి 2026కి. న్యూ అండ్ ఎమర్జింగ్ కరెంట్ లింక్డ్ టాపిక్స్. రాక్ ఆర్ట్ సైట్స్ అట్ ఒంగోల్ అండ్ కర్నూల్, ఏఎస్ఏ ప్రొటెక్టెడ్ సైట్, హెరిటేజ్ టూరిజం అండ్ స్టేట్ హెరిటేజ్ లిస్ట్ అడిషన్స్. అంటే మన రాష్ట్ర వారసత్వ సంపద లిస్టులో పెరిగినాయి, అవన్నీ తెలుసుకోవాలి లేకపోతే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదివరకులా లేదు, ఉండదు, పోటీ పరీక్ష ఇది. బీ రెడీ. ఎవరైనా మనకి ఒక 4-5 ఇలాంటి ఎక్స్ట్రా స్కోర్ చేస్తే వాళ్ళు ముందుకెళ్ళిపోతారండి. మొత్తం అన్నీ అవసరం లేదు. అందుకని ఫోకస్ కోసం మీకు అన్నీ ఒలిచిపెట్టి మెటీరియల్లో టెస్టులు 2 టైప్. మన ప్రీవియస్ క్వశ్చన్ టెస్టులు ఉంటాయి, దాంట్లో కరెంటు అప్డేట్ చేసాం ఆ ఏరియాకి సంబంధించింది. అలాగే మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ప్రతి టాపిక్కి 60 క్వశ్చన్లు ఇచ్చాను. 15,000 ప్రశ్నలు ఉంటాయి. మీరు 1,500 పెట్టుకుంటే 15,000 క్వశ్చన్లతో మనకి ఫుల్ ఆన్లైన్ కోర్స్ వస్తుంది, ఇంక్లూడింగ్ వీడియోస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్. మా మెటీరియల్ చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పారు ఒక స్టూడెంట్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్, నేను ఎప్పుడు చూడలేదు అంటూ పెట్టారు. మెస్మరైజ్డ్, చూసిన వాండర్ దట్ ఇస్. అది ఎందుకు అన్నారో నేను చెప్తే డబ్బా వేసుకున్నట్టు ఉంటుంది, అందుకని ఆయన చెప్పింది చూపించాను. మీరు కూడా ఒకసారి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా డౌన్లోడ్ చేసి చూసుకొని అప్పుడే నిర్ణయించుకోండి. ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రెడిషనల్ మెటీరియల్, ఏది మామూలుగా 10 పేజీలు ఉండి చదివి అలా ఉండదు. ఇట్ ఈస్ ఎ నావిగేషనల్ జర్నీ ఇంటూ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఈచ్ టాపిక్, ఇంక్లూడింగ్ టేబుల్స్, ఆ గ్రాఫ్స్, చార్ట్స్, ఇమేజెస్, ఆ రివిజన్ టాపిక్స్, ఆ డేటా సోర్సెస్ ఒక రకంగా ఉండదు అది. అందుకే ఈ మెటీరియల్ అనేది కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఫర్ మనీ, ఇట్స్ ఎ మిషన్ ఫర్ మీ. దట్స్ వై ఈవెన్ మిడ్నైట్ మీకోసం వీడియో చేస్తున్నాను. కైండ్లీ గివ్ ఎ లైక్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఓన్లీ మీకోసమే చేస్తున్నాను. మీరు ఎగ్జామ్స్కి సమయాత్తో అవుతున్నారని, మీకు సపోర్ట్ చేయాలని, నా అనుభవాన్ని ఉపయోగించి మేల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్, ఉమెన్ ఇన్ ఎర్లీ ఏపీ హిస్టరీ ఇన్స్క్రిప్షన్స్లో ఎవరెవరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళ పేర్లు, ఏ శాసనాలు, ఎక్స్వాకు ద క్వీన్స్, డోనర్స్, శాతవాహన క్వీన్స్, వాళ్ళ రాణులు అన్నారు. హిస్టరీ న్యూలీ ఎమర్జింగ్ యూపీఎస్సీ ఏపీఎస్సీ మోడల్ అది. కాబట్టి ఈ విధంగా అన్ని యూనిట్లు ఉన్నాయి చూసుకోండి, ప్రతి యూనిట్ ఇచ్చాను. కాబట్టి ఇంతటితో క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మర్చిపోకండి, మనకి ఆల్ సబ్జెక్ట్స్ జస్ట్ 99 రూపీస్కే ఫుల్ కోర్స్ ఈచ్ సబ్జెక్టు. సో ఫుల్ కావాలంటే మనకి 50%కి దొరుకుతుంది. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఫుల్ ఏసీ క్యాంపస్ ఇది, ఏసీ క్లాస్ రూమ్లో ఇలాంటి డిజిటల్ ప్యానల్లో క్లాసులు రోజు జరుగుతున్నాయి. అద్భుతమైన ఫ్యాకల్టీ వస్తున్నారు. మీరు అన్నీ సర్దుకొని బయటకు వచ్చి, ఇక్కడ క్యాంపస్లోనే హాస్టల్ ఉంది. తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఇలాంటి క్యాంపస్ లేదు. గోదావరి గట్టుపైనే ఉంటుంది, రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా. థ్యాంక్ యూ అండి. కైండ్లీ గివ్ ఎ లైక్ బికాజ్ మీకోసమే చేస్తున్నాను, ఇది ఫ్రీగా చేస్తున్నాను. ఇంత డేటా ఉన్న మెటీరియల్ని మొత్తం మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నాను. లింకు డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.